మీ అమ్మ వీడు ఏడ తిరుగుతాడు పైసలు ఇవ్వమంటే ఇత్తనే లేడు ఏడున్నాడో ఏమో. అబ్బా కొడుకు వీడు ఎదురైంది కదా, మా పక్క సందులోకి వెళ్ళిపోయిన అయిపోవు కదా. అమ్మ కర్మకైనా దొరుకుతుంది కదా అయ్యా. అబ్బా కొడుకు దొరికినవరా ఇవాళ నీ పని అయిపోయిందిరా. శ్రీకాంత్ అన్న నమస్తే. నీ నమస్తే కాదు, ఫస్ట్ నా పైసలు ఇవే. ఇత్త తీరా అన్నట్టు నా పోతాను అన్న, ఊరి సీట్లో పోతున్నా ఈయనే ఉంటున్నా అన్న. నాకు పైసలు కావాలన్నా ఇబ్బంది అవుతామే. అరే నీకు ఎవరు కావాలన్నా, ఏం పైసలు ఎవరు చెప్పాలి? సీఎం చెప్పన్నా, మినిస్టర్ చెప్పన్నా, పిఎం చెప్పన్నా? పైసలు అడుగుతా అంటే గవ్వల పేరు చెప్తాను నేను. ఇత్త తీరా అదే, నేను పని పోతానా అన్న. అదే ఇత్త తీరా అదే పోతాను. కొడుక నీ సంగతి చెప్తావురా, నీ సంగతి ఏందో చూస్తా ఈరోజు ఎట్లయినా చెప్తా నీ సంగతి. అమ్మ ఈరోజు గండం తప్పింది ఆయన, ఈ నుంచి ఎట్లాగ తప్పించుకున్నా. ఈ అమ్మ అరే ఏందన్నా గీ గుట్టల బొండు తీసుకొస్తాను. అరే రావే నేను చెప్తానాడు. సరే ఇంకడుగా అన్నా ఉన్న వీడు 2 గడ్డి కట్టలు ఇవ్వమంటే నాటకాలు చేసిండు రాడు. ఎవడన్నవాడు నీకు అన్నవాడు గడ్డి కట్టలు చిక్కి 2 గడ్డి కట్టలు మాయం చేయకూర్రే. అరే ఎవడన్నా ఆగన్నా ఆగు. ఇది పట్టుకోన్నా రారా వెంకట్. ఆగే చిక్కి, నువ్వు ఆ గడ్డి కట్ట లేపు, నేను ఈ గడ్డి కట్టలు ఇస్తా. ఏమైందిరా వెంకట్, లేస్తలేదా? ఏందన్నా ఇక ఇంతవరకు ఉన్నది? చల్ ఆగురా, నేను సింగిల్ హ్యాండ్ తో లేపుతా. ఫంక్షన్ తింటావా? ఇంత ఆడిపోరు లేపుతాన్నది, నేను లేపొద్దా? అన్నా నేను చెప్తాను చూడే, నువ్వు వీడు అన్నది నిజమేరా. నేను కూడా వాళ్ళ లెక్క నెట్టుకుంటా పోతా. రారా. ఏంది లాట్ వస్తుందా? అది కూడా నెట్టుకుంటానే వస్తాను. రారా అన్నా. ఏందిరా? ఆగన్నా, ఇంకెంత దూరం పట్టుకోవాలన్నా? అరే ఈ గడ్డి కట్టలు తీసి గండ్ల కలుపుదాం రా. అన్నా మస్తున్నా అన్న ఐడియా. అన్నా ఈ 2 సరిపోతాయా? గడ్డి మొత్తం మాయం చేద్దాం. అవు అన్నా. పిచ్చిదాను అనే వాడు గడ్డి మొత్తం మాయం చేద్దాం అని డౌట్ రాదా? అవు అవు అవసరమైతే ఇంకో 2 మాయం చేద్దాం. రారీ. ఏంద్రా చేసినా పోరా. అన్నా ఇంకా 4 తెద్దామన్నా. అరే డౌట్ రాకుండా సెట్ చేసారు కదా, చలో 4 కాదు ఇంకా 5 తెద్దాం. నడువురి. ఏమ్రా వెంకట్, ఊర్లో ఒక సెటిల్మెంట్ వస్తలేదేమ్రా? ఏమో అన్నా, నాకు కూడా అర్థమైతే లేదు. ఏమో చిక్కి, మీ ఆడవాళ్ళ పంచాయతీలు ఏమైతలేవా? ఎవరి కొట్టుకుంటలేదుగా అన్న ఊళ్ళే. కొడుక శేఖర్గా నువ్వు చెప్తింటలేవు కదా, భాస్కర్ అన్నతో అని చెప్పి నీ సంగతి చెప్తావురా. భాస్కర్ అన్న ఉన్నాడు కదా. భాస్కర్ అన్న నమస్తే. నమస్తే నమస్తే. అరే వెంకట్ అన్నా ఎవడు వస్తాను చూడు. అవు అన్నా. చిక్కి ఇది పట్టుకో. ఆగురా బాయ్, ఆగు. తీసుకొచ్చినారు ఈ ఫోన్ది. అన్న ఫోనే అన్న. ఫోనేనా? ఇంకేం లేవు కదా? ఏం లేవు. బటన్ బెట్ ఛార్జ్ చూపెడుతున్నావు. నడు మళ్ళా ఇక్కడ నాకు అన్నా. అన్న ఊళ్ళే శేఖర్ గారు డబ్బులు ఇవ్వాలనే. ఎంత ఇవ్వాలరా? 2 లక్షలు ఇవ్వాలన్నా. 2 లక్షలా? అవునన్నా. ఇస్తలేడా? ఇస్తలేడన్నా. సరే నేను చూసుకుంటా పో. మీ కమిషన్ మీకు ఇస్తాను. అన్న ముందు కమిషన్ కొంచెం మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడిపోరా వెంకట్. అన్నాడు ముందువా. అన్న ఎంత అన్న మీ కమిషన్? వాడెంత ఇవ్వాలి నీకు అసలు? 2 లక్షలు ఇవ్వాలన్నా. ₹1,00,000. అన్న నాకు ఇచ్చేదే 2 లక్షలు అన్న. వాడు గవన్నీ కాదు, ₹1,00,000 ఇచ్చినావు అనుకో, ఈ 50 ఇస్తా అన్న. 50 ఇస్తావా? సరే మరి పో. ఇస్తావు కదా పక్క. ఇస్తా అన్న. మాట తప్పినావు అనుకో, తెలుసు కదా. ఇచ్చలే అన్న. సరే మరి పిల్. అన్నా వాడు ఏందన్నా ఉరిచ్చి 30,000 ఇస్తాడంట. ఇంతకు మించి మన కాడ వెళ్ళావంట. అరే ఇప్పుడు ఎంత అయితే తీయరాదురా, మన దగ్గర కూడా పైసలు ఏం లేవు కదా.
నడు ఆ 30,000 అయినా మంచిదే, నడు వాళ్ళ దగ్గర వసూలు చేసుకొద్దాం. ఫస్ట్ అయితే ఊళ్ళో పని ఉన్నది, పానరా చాలా చేసేటి కథలు. అన్నా ఏంద్రా ఎటన్నా ఊళ్ళో పని ఉన్నదని చెప్పినా కారా? అన్న ఒక నిమిషం ఆగత్త బావే నువ్వు. సరే రావే. ఇంకా మాట్లాడినావు రెడీ. నీ మాట్లాడిన తిను రాదే ఫస్ట్. అరే ఇంకడుగా అన్నా ఊళ్ళో ఎవడు కనబడతలేడేమరా? అవునా అయితే కానీ ఒకసారి దగ్గర రా. అన్నా ట్రాక్టర్లది ముంగట టైర్ల గాలి తీసుకురా పోరా. ఎందుకే? వాడు రోజు డబ్బులు ఇరా 50 రూపాయలు ఇవ్వమంటే అడిగేలేరాడు. అవ్వు అన్నా ఇద్దాం బట్టు చిక్కి శత్రు పట్టుకో. పట్టుకోవే. అన్న నేను అటుపక్క తీస్తానే. ఎందుకు ఇంత డౌట్ వస్తుంది? ఒకటి చాలు. ఇది పట్టుకో చిక్కి నీ తీస్తా. ఒకటి డౌట్ రాకుండా తీరా. అన్నా ఇప్పుడు అత్తున్నావు చూడే. అరే ఇంకడుగా తీసిన కాడికి చాలు రారా. ఎవడన్నా ఏ చెట్టు కట్టేసి కొడతారు. దాదా రారా. అరే ఇంకడుగా అన్నా ఈ సందులు నేరంటారా వాడి ఇల్లు? అవ్వు అన్నా పోయి చూసిరా పో. 2 సార్లు వచ్చినా అన్న, ఇంటికి తాళం వేసే ఉన్నది. అరే ఇప్పుడు పోయి చూడిపోరా. అవన్నా పోతా ఇక. అన్నా ఈ శత్రు పట్టుకోవే. ఏంద్రా నాకు చెప్తాను? ఏంద్రా ఇద్దే అన్నయ్య చెప్తానవేంద్రా? అన్న బావే ఎండ బాగా కొడుతుంది. వాడు చూడని ఆగా. ఏంద్రా తాళం వేసి ఉండేది మళ్ళీ. అరే రారా నువ్వు ఇటు రారా. సరే అన్నా. ఈడేంది తప్పించుకొని తిరుగుతాండు? ఏడబోయిందో అన్నవాడు. అన్నా ఆ తాళం వేసుకొని తప్పికొని తిరుగుతుంది కాదనే. అరే రారా ముంగడి పోయి చూద్దాం. ఏడికి పోతారా వాడు? ఏ చిక్కి చిత్రియే అన్నకు నేను పడతా. ఇగోరా పటన్నా వారా ముంగడి పోయి చూద్దాం. ఇవాళ ఎట్లా దొరకబట్టాలన్నా. ఏ గాడెట్టు పోతారా? మా పెళ్లి పోయి బాగా తిన్నా, కడుపులో కూడా అంటుంది అబ్బా. అరే వెంకట్గా అన్నా ఇవాళ ఏంద్రా గాలి బాగా వస్తుంది. అన్నా మన అత్త గాలేందన్నా, తుఫాన్ అత్త తెలుసా? వెంకట్గా అన్నా పోతాను రా కొడుకు శేఖర్ గాడు. అవు అన్నా నడురా పైసలు వసూలు చేసుకొద్దాం మన దగ్గర. అన్నా అన్నా నువ్వు గంత దూరం ఎందుకన్నా? వాని నడుమిసి భుజాల మీద తీసుకొస్తావాన్ని. ఏ చిక్కి వాళ్ళు లోట పట్టుకొని పోతాండే, నువ్వు గట్టెందుకు ఆగు. ఏ ఊకానా అచ్చుడే నేను కూడా. ఏ చిక్కి నువ్వు ఆగే, నువ్వు వచ్చేది కాదు అది అక్కడ. నేను వస్తారా? ఏ చిక్కి అది కరెక్ట్ ప్లేస్ కాదు, నువ్వు ఆగే. మేము సెటిల్ చేసుకొని వస్తాం ఆగు. అరే అడి వేయనట్టు కాదు, పైసలు గట్టిగా వసూలు చేయి, మాకు 20,000 మిగులుతాయి. గట్టి కొరకే అన్నకి ఇట్లా ఇన్న పడ్డది అనుకో, మన కాలు చెల్లి. సరే కాని పో. అరే వెంకట్ అన్నా ఏంద్రా ఆగిపోయినావు? ఫస్ట్ ఆగే. దా కొడుకుని అలా పట్టుడే పైసలు వసూలు చేసుడే. అంబ్రిల్ ఎందుకు రాడా మరి? ఏ చిక్కి ఇట్రావే. వాడు పోతుంది మళ్ళీ. ఇట్రా మేము వచ్చేదాకా మోరి మీద కూర్చో. సరే పోన్నా రాపోల్లి. అడుగురా. అరే ఇంకడగా మీ వల్ల కాకపోతే ఎప్పులిరా, ఆడికచ్చి వాడిని పిండి పిప్పి వేసి పైసలు వసూలు చేస్తా. ఏమనుకుంటాడో నా కొడుకు. ఇక్కడైతే ఇవ్వలేడు. అబ్బా రే వెంకట్గా అన్నా దొరికిండ్రా కొడుకు. దొరికిందిగా, మంచిగా కూర్చొని పోతుంది కదా. పోతాను ఇప్పుడు పైసలు వసూలు చేయండి పోదురా ఆయన దగ్గర నుంచి. బా అన్న ఇట్లే అట్లా పా. నడురా నడు. అమ్మా పానం నిమ్మలా ఉందిరా. ఏమ్రా శేఖర్? నేను ఏ పనికి వచ్చినా మీరు ఏ పనికి వచ్చి ఏం చేస్తానారా గిడ? ఏ పనికి వచ్చినా కనబడట్లేదా అన్న? ఎక్కడ కనబడుతుంది? కనబడు పక్కకు పెట్టు కానీ ఆడికి వస్తారా అన్న? కాదురా బాయ్, పైసలు లేకుంటే తప్పించుకొని తిరుగుతానమాట. నేను పెడుతున్నానా అన్న? మీరు ఏడింటి ఆడికి వస్తారా అన్న? మరి ఫోన్ చేస్తేస్తాలో మరి ఏ సంగతి అనుకుంటున్నావు? మరి ఇద్దాం అనుకుంటున్నావు, ఇవ్వం అనుకుంటున్నావు? మరి అరే వెంకట్గా ఎన్నిసార్లు తిరిగినవరా ఇంటి చుట్టూ? ఇంటికి ఎప్పుడు తాళం పెట్టి ఉంటుంది. ఎటు పోతున్నావు? ఏ ఇంటికి పోతున్నావు? పైసలు ఊరికాడు లేకపోతే నేను ఏం చేయాలన్నా? నా పట్ల నేను పోతున్నా, మీరు వచ్చినప్పుడు కనబడట్లేను కావచ్చు. గవర్నీ కాదు ముచ్చట ఇప్పుడు.
పైసలు ఇస్తావా ఇయ్యవా? వచ్చిన పని ఏందన్న ఇక్కడ నేను అరే ఏం మాట్లాడుతున్నావురా వెంకట్? పైసలు వసూలు చేయట్లేదు. అవన్నీ కాదు, పైసలు ఇస్తావా ఇయ్యవా? ఒక ముచ్చడి చెప్పు అంతే. ఇయ్యాంది అది లేదు లేదు, నేను లేపేది లేదు అంతే. పైసలు ఇస్తావా? నీళ్ళు ఒక్కనికే తెచ్చుకున్నావేంద్రా? చలో పైసలు నీ వెనక జోలు ఉంటే పైసలు ఏమంటావు బాయ్? గీడేమన్నారన్న? అరే పైసలు ఏమేమో అరే నువ్వేంద్రా ముచ్చట పెడతాను? కాదు అన్న, నాకు కూడా వచ్చినట్టు అవుతుంది అన్న. ఏ పొద్దుగాల పోలేరా అన్న పోయినా కానీ నువ్వు చూసుడు నాకు వచ్చినట్టు అవుతుంది. నేను కూడా పోతాను. నైట్ అంతా ఏమేమో తింటారు, ఏందేందో చేస్తారు. ఏందన్నా ఇంత పక్కన కూర్చున్నావు? అరే కూర్చుంటే ఏమవుతుంది అరే వెంకట్గా, అన్న? మిమ్మల్ని ఇద్దరిని చూస్తా అంటే నాకు కూడా వస్తాను. నాకురా ఏందన్నా నువ్వు వచ్చి నా పక్కన కూర్చున్నావు? అరే శేఖర్, అది ఎవడైనా కూర్చోవలసిందే కానీ పైసలు ఇవ్వరా. ఏమన్నా బంతి భోజనమా అన్న? లైన్ కూడా కూర్చున్నారు ఓరు కాదు ఓరు నా పక్కన. భోజనం కూర్చొని తింటావు, ఇక్కడ కూర్చొని పోవద్దా? ఏమైతుంది అత్తలేదా రా కూర్చుంటే? అన్న వెంకట్గా, అన్న ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ ఈ భూ ప్రపంచంలో దీనికి మించిన సంతోషం లేదురా. సూపర్ అన్న, నువ్వు చెప్పింది కానీ ఈ పొలాల కట్ల మీద కూర్చుంటాయి ఇంకా సూపర్ అన్న. చల్లగా గాలి వస్తుంటది గారా, అయినా కింద కింద గాలి అన్న. కానీ మీరు అటు ఇటు అంటారు కానీ నాకు ఇబ్బంది అవుతుంది అన్న. పైసలు ఇస్తే మేము పోతాం రా శేఖర్. పైసలు ఇక్కడ వచ్చిన పని ఏందన్న? మీరు చేసే పని ఏంది నా పక్క నుండి? ఈ ఒక ముచ్చడి చెప్పానా శేఖర్ భాయ్, నువ్వు ఇట్లా పైసలు ఇచ్చినావు కూడా బయలుదేరుతాం ఇంక ఇక్కడ. అరే వెంకట్గా, అన్న ఆడ నీళ్ళు ఒక్కనికే ఉన్నాయి గారా? అన్న ఆ, అది మొత్తం నువ్వు గిట్లా కడుక్కో, ఆ. నేను గిట్లా తుడుచుకొని వస్తా అన్న. మరి ఈయన పరిస్థితి ఏంది? పైసలు ఇచ్చినా ముచ్చడి ఫస్ట్. ఓకే పైసలు ఇరా బాయ్, మేము పోతాం కానీ పైసలే. కానీ కానీ మాది అయిపోయింది ఇక అన్న ఈ చైనా అమ్ముకొని వానికి ఇచ్చేపో. ఈ బుద్ధి ఏదో ముందు ఉండాలి గారా నీకు. ఇక ఊరన్నా నాకు ఇబ్బంది ఉంది, పెళ్లి పోయి వచ్చిన కడుపు అంతా ఇదవుతుంది నాకు. మంచిగా పో, నిమ్మలంగా పోరా. అరే వెంకట్, అన్న నింబై కడుక్కున్నాక గిన్నె ఉంచుతుంది ఎరా. తీరా అన్న. ఓకే, ఇంకొకసారి అప్పులు చేసి తప్పించుకొని తిరగకు బిడ్డ. అన్న నా పరిచయం ఏందన్నా? ఏ పోరా బాయ్ పో. హలో హలో, ఏడున్నారా బాయ్? ఇంటికాడ ఉన్నా అన్న. దా నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? వస్తానన్నా వస్తాను. అన్నా మరి నిజంగా పైసలు ఇచ్చిండా అన్న? అరే వాడు ఇవ్వకుండా ఎటు పోతారా బాయ్? రంగాల దిగిన ఎవరో తెలుసా? మా భాస్కర్ అన్న. అన్నా ఇంతకు పైసలు ఏవే మరి? అరే పిచ్చోను అరా బాయ్, నువ్వు ఎప్పుడు చూడు పైసలు పైసలు అంటున్నావు. వాడు కాడ కూర్చున్నాడు, మేము మేడం వాని మధ్యలో కూర్చున్నాం. మీ ఉరిచ్చే ఉరుడుకు వాడు దెబ్బలకే ఇగో చేనిచ్చిండు, తీసుకో. బా నిజంగానే ఇచ్చిండా అన్న? 2 లక్షల మీద ఉంటుంది, అమ్ముకోపో. థ్యాంక్ యూ అన్న. అబ్బా థ్యాంక్ యూ అన్న. రే పైసలు ఏవిరా? బా గట్ల ఉంటుంది అన్న. అవు మరి. దేనిదానికి అన్న? ఉంటాయారా ఇవి 50? అన్నా, ఉంటాయి అన్న. సరే మరి పోయిగా. కొడక 20,000 మిగిలినారా? ఇళ్ళకి 20,000 తీసి మిగతా అన్నకిద్దాం. అన్నా ఒక నిమిషం ఆగరా, నేను మళ్ళీ చేస్తా. చెప్పురా. గీడేం చేస్తున్నావు అన్నా? మన చిక్కేది నీ శత్రేది. దానికి చిన్న పని ఉంటే ఇప్పుడే పంపించండిరా. అవునా? ఇంతకేమైందిరా, వాడు ఇచ్చిండా? అన్నా వాడు మనకి ఇవ్వకుండా పోతాడా అన్న? మనం భయానికే ఇచ్చిండు. మంచి పని చేసినవరా అన్నా. ఇవ్వ అన్నా. చెవులు పెట్టుకోరా. నడువు, దాన్ని పిలుస్తారా పో. చిక్కే చెప్పరా. ఇప్పుడు ఒక చిన్న సెటిల్మెంట్ అయిందిరా. వస్తాం మీ ఇంటికి కూడా వస్తాం. ఆగు. సరేరా. అరే వెంకట్, తొందరగా రాండి. అరే వెంకట్, అన్నా
చెరువు చూసినారా ఎంత ప్రశాంతంగా ఉన్నదో. అవునా అన్నా దాన్ని చూస్తే నాకు ఈత కొట్ట బుద్ధి అవుతుంది అన్న. ఏం కొడతావే చిక్కి, ఆడ బర్రెలు కొడతానా, ఇటు నువ్వు కూడా తాగమవుతుంది నడు. అరే వెంకట్, అన్నా వెదర్ చల్లగానే ఉన్నాగారా, ఛత్రి ఎందుకు పట్టినవరా? అన్నా వద్దన్నా, నువ్వు నల్లగైతే చూడలేమన్నా. అరే నేను నల్లగా అవుడేంద్రా? అన్నా నల్లగైతే నా పాడమే పోతుంది. అవునా నేనంటే మీకు ఎంత ప్రేమరా. నడువురిగా బండ మీద కూర్చుందాం. అన్నా ఈ చెర్లకెళ్ళి నీకు చేపలు తెమ్మంటావానే? అరే వెంకట్, అలా నీ కనబడతానే ఆరా చేపలు. అరే ఉన్నాయారా? ఇప్పుడు అద్దుగాంది ఆరా. ఊకో అన్నా. అరే అత్త నాగురా ఉన్నాయి లేని అని తీసుకొద్దాం. అరే చిక్కి ఇప్పుడు అద్దుతి. అరే వెంకట్, పోయేటప్పుడు పడదాం రారా. అన్నా అత్త ఆగే. అన్నా ఏంద్రా? ఏందన్నా ఒక్కొక్కటి తొడదుడ్డానికి తున్నే అన్న, మంచిగా పట్టి కారం పట్టించి ఫ్రై చేసిద్దాం అనుకున్నా అన్న నీకు. అరే అన్నా నేను చేపలపై మస్తు ఎత్తా అన్నా. అవునా మీ అభిమానం నాకైతే పిచ్చేస్తారు అప్పుడు. అరే అప్పుడప్పుడు అన్నయ్య కొన్ని కొన్ని మాటలు వినద్దురా. నువ్వే రేపో చేసుకొని తిందాం. అర్థం ఆగిపోయి ఓదురుగా తీర్రా, ఆగు ఇక్కడ చెప్తా. అరే వెంకట్ అన్నా అసలు సపరేట్ తెచ్చుకుంటా అంటావురా? మస్తు ఉంటదా అన్న. అన్నా అన్నా చెప్పురా. నాకు ఇటు పక్క కావాలన్నా. నేనైతే ఈ పక్క తీసుకుంటానే. అరే మీరు చెరువు పక్క తీసుకుంటా నేనెటు పోవాలరా? నువ్వు చక్కగా తీసుకో అన్నా. అరే మీరు నాతో తిరిగి తిరిగి మస్తు డెవలప్ అయ్యారా నిజంగా. మరి ఏమనుకుంటున్నావు అన్న? భాస్కర్ అన్న అంటే ఏంది? నేను తిరిగేది ఎవరితో? డాన్ డాన్ భాస్కర్. భాస్కర్ అన్న అంటే షేక్ ఆడాలి మొత్తం ఇట్లా. అరే అన్నా వెంకట్, ఓ ఈ చెరువులు ఈ భూములు కబ్జా చేసుడు కంటే సపరేట్ గా పోయే ట్రైన్ ని కబ్జా చేస్తే ఎట్లుంటది అంటావురా? అన్నా ఏ ఆలోచన నీకు? ఈ అక్క ఓ రోజు ఏం చేద్దాం తెలుసారా? అన్నా అడపోయి అడ్డం నిలబడదాం, ఆ, దాన్ని ఆపుదాం, ఆ అన్నా అడ్డం ట్రైన్ లకు దుంపుదాం. ఆ, ఆడోళ్ళు మగోళ్ళు అందరు ఉంటారు. అవు అన్నా బంగారం ఎత్తుకొద్దాం, అన్నా. డబ్బులు ఎత్తుకొద్దాం. అన్నా ఈ అబ్బా ఊరినంతా కొందాం రా. ఓ అన్నా నీకు తెలుసా అనే ట్రైన్ లా ఏసీ బుక్ చేసుకుంటారు చూడు. వాళ్ళ బ్యావులలో కట్టలు కట్టలు బంగారం, కట్టలు కట్టలు పైసలు ఉంటాయి. అన్నా అవునే సిక్కి. వాళ్ళు అన్న చూసిపోయి తెచ్చుకోవచ్చా మనము? పండదాకా ఎందుకే, మనం దునికినామంటే వాళ్ళు షేక్ కావాలి. రిజర్వేషన్ ట్రైన్ ఎక్కాలే. మనం రైలు ఎక్కిందంటే ఆ రాత్రే గాని పగలే గాని మన పని మనం చేసుకొని రావాలి. ఇదేదో ప్లాన్ మంచిగా ఉంది. అవు అన్నా. అరే వెంకట్, అన్నా శీలత కొత్తగా ఇల్లు కడతాంది. అవునా చెప్పిందా నీకు? దందా చూపియాలి. నువ్వు అడగపోయి మన మామూలు ఎదురా. నీకు చెప్పింది అనుకున్నా అన్న. నాకెందుకు చెప్తారా అది? దాని సంగతి చెప్పాలి. నువ్వు విషయాలు ఏం తెలుసుకుంటా ఊలే. నేను నీతోనే ఉంటుంది కాదే నిన్న దాకా. చలో నాడు, దాని సంగతే చూడాలి. మనకు చెప్పకుండా మన ఊళ్ళో ఇల్లు కడుతుందా? 10 లక్షలు ఇచ్చేదాకా వదిలిపెట్టేద్దాన్ని. అన్నా అన్న పాయక. నడువురా. అరే వెంకట్, నువ్వేమన్నా మనిషివేనారా? గంట మాట అన్నావు. అవునా చిక్కి వాడిని అట్లనే అన్న ఎండ చూడే, ఎండ ఎట్లా కొడతాందో. చెత్తిరు పట్టవారా అన్నకు? అన్నా తప్పింది. అరే వెంకట్ అన్నా నువ్వు కూడా కొన్ని చూసుకోవాలరా. అన్న వానికి ఏం పని ఉంది? గా పని కూడా సాధన కాలేదు వానికి. పోనీ తీయా చిక్కి. అన్నా సారీ, ఈ కాంచి ఎక్కడైనా ఎమ్మడ గొడుగు పట్టుకొని ఉంటా. అరే ఏం కాతీరా, సడన్ గా వచ్చిందానికి నువ్వేం చెప్తావు? క్షమించ నన్ను. ఏం కాదు పా. అరే జల్దీ కానియండిరా. అరే ఇంటి పని దగ్గరకు వచ్చింది. ఏమైందిరా? సిమెంట్ లోడ్ ఎక్కడున్నదిరా? ఇంకా పైసలు తీసుకుపోయేటప్పుడేమో దగ్గరుండి పట్టుకొని పోతారు, లోడ్ తెచ్చేటందుకేమో జామ్ చేస్తారు. నాకు గంటల లోడ్ ఇక్కడ ఉండాలి బిడ్డ. లేట్ అయిందనుకో ఒక్కొక్కరిని ఉప్పు పాతరెత్తా బిడ్డ. దొంగ నా కొడుకుల్లారా. అరే వెంకటగా చెప్పే. అది దాన్నే ఉన్నదిరా. అవునే దానికి గట్టిగా దమ్కి ఇచ్చి భాస్కర్ అన్న గాడికి ముందుగా పోదాం పదాన్ని. కరెక్ట్ టైం కాడు ఉన్నది అది. నడురా నడు. మేడం ఇల్లు బందోబస్తు కడుతున్నావు కదా? అవురా వెంకట్. ఏయ్ ఎవర్రా మీరు? మేడం మాటలు చక్కగా రాని. ఏ
మాటలు మంచిగా రాని. అసలు ఏంద్రా మీరు ఏడికచ్చిండ్లు ఏం మాట్లాడతాన్లు? మేడం అన్న రమ్మంటున్నాడు. అరే ఎవ్వడ్రా అన్న? ఎవనికన్నా? ఏయ్, పిలిచినప్పుడు చక్కగా రావాలి, అన్నీ అడుగుడు కాదు. అడి వెనక చెప్తాం కనపా. అసలు ఏంద్రా మీ సంగతి? ఓ మేడం మా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు చెప్తున్నా. మీ బ్యాక్ ఏంది, మీ గ్రౌండ్ ఏంది? పొడుగు పొడుగు బొట్లు పెట్టుకొని వస్తే భయపడతాను అనుకుంటానా? అవు మళ్ళా బొట్టు పోసిగా ఏందే నన్ను కొడతావానే? ఏందే మామూలు గంట దెబ్బ కొడతావానే? పోవే బొట్టు పోసి. అరే అన్నం తీసుకొద్దాం పారా. నువ్వు ఉండే ఇక్కడనే మా అన్నని పట్టుక తాగు. ఉండు ఉండు. పిల్ల బచ్చగాళ్ళు వచ్చి భయపడితే భయపడతానా? నేనేమన్నా చిన్న పిల్లనా? తొక్కిడిచి పెడతా రాపోన్లి. అరే మీరు కానియండి రా. వెంకటు అది చిక్కి. కొట్టిందారా? అమ్మ తోడే చిక్కి అది కొట్టిన దెబ్బకు నా దౌడ పనులు అటు ఇటు ఊగుతున్నాయి. పారా అన్న అయితేనే కరెక్ట్ దానికి. చెయ్యి అన్నకు ఫోన్ చెయ్యి. చేస్తాపా. కట్ల కొడుతుంది అనేది. హలో అన్న, అది మళ్ళీ పిచ్చ కొట్టుడు కొట్టిందన్న. అవు అన్న. నువ్వు రా అన్న. అరే వెంకట్, గదానికి భయపడి మనం పోవుడేంద్రా? అన్నీ అత్తనట, మనం పోదాం పారద్దా? ఫోన్ పా. అదే మళ్ళీ ఆడిపోతే మళ్ళీ ఇంకో దౌడ పని కూడా కొట్టదు. ఏ రారా, మా నాన్న నాకేమైతే నాడు. ఏంద్రా మళ్ళా చిల్లు సరిపోలేదా? ఆగే మా అన్న అత్తాండు, ఈ సంగతి ఏందో చెప్తాడు. అబ్బా మీ అన్న తండానే రాని, వాన్ సంగతి కూడా చెప్తా. చూడు మా అన్న అత్తాండు, నీకున్నది ఇప్పుడు. నేను చూస్తా కానీ నువ్వు ఏందే బొట్టు పోసి గాడే నానే మీ అన్న? ఏందే గట్ల నడుస్తాడు వాడు? గడ్డలేని ఆనేవానికి వస్తాయి చూడు, నీకున్నది. చూస్తగాని జరగవే. జరుగురా. ఏమిటి శీలత? మా వాళ్ళనేమో అన్నమాట, మా వెంకట్ గారిని కొట్టినమాట, మా సిక్కిని కొట్టినమాట. ఏమనుకుంటానో బిడ్డ? అవురా, బొట్టు పోషగాన్ని కొట్టినా బొట్టి పోషిని తిట్టినా, అయినా గాని నువ్వేంద్రా అటోకాలు ఇటోకాలు వేసుకుంటూ నడుచుకుంటా వస్తావు? గడ్డలేమన్నా అయినాయారా? ఎండాకాలం కదా, మామిడి పళ్ళు బగ్గా తిన్నట్టున్నావు కదా. అవురా గిట్నే మాట్లాడుతుందా? అవ్వు అన్న. ఏమే సిక్కి, ఇవేనా మాటలు? అప్పటి నుంచి అట్లనే మాట్లాడుతుంది అన్నది. అవును గాని ఏ శవాల ముందు ఎగిరేస్తానురా? బొట్లేమో ఇంతింత పెట్టిండ్రు పెద్ద పెద్దగా. ఏయ్ చక్కగా మాట్లాడు, ఇది మా రౌడీజం. అరే నీ ముఖం అంతా ముఖ్యంగా కనిపిస్తుంది. అన్నం నోటితో తింటానవా ముక్కుతో తింటానవారా? అదేంద్రా నిజంగా గంత దెబ్బ కొట్టిందారా? అన్న దౌడ పనులు ఊగుతున్నాయి చూసినావా? అయినా కానీ అదేంద్రా గట్లా మాట్లాడుతుంది? అన్న అది అప్పటి నుంచి అదే అట్లనే మాట్లాడుతుంది అన్న. మాటలు కాదన్నా, కొట్టుడు కొడుతుందన్నా. ఏ ఇవన్నీ కాదు, కొత్త ఇల్లు కడతానావు కదా, 10 లక్షలు పట్టుకరాపో. ఇదంతా మా అండర్లు ఉన్నది. ఒక్కిటిక పిల్ల కూడా పైన పెట్టలేవు తలుసుకుంటే. అర్థమైందా? బాగా మాట్లాడుతున్నావు, రుబాబ్ చేస్తున్నావు. ల్యాండ్ కొనేటప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు ఏందని చూసుకోవా? డైరెక్ట్ ఇల్లే లేపినావు. చెప్పవరా వెంకట్? తెలుసు కావచ్చు అనుకున్నా అన్న. నువ్వన్నా చెప్పవానే? అసలు మమ్మల్ని ఎవరు అంటుంది అన్న? అది బిడ్డ పేగులు తీసి గిటార్ 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 వాయిస్తాం. అర్థమైందా? పో నడు, 10 లక్షలు పట్టుకరా పో. రేపో పైసలు. అరే 10 లక్షలేంద్రా, 15 లక్షలు పెట్టిన లోపల మీరు అత్తే ఇద్దామని. చెప్పినారా వెంకట్? దమ్కి అంటే ఇట్లుంటదిరా. సూపర్ అన్నా. అవ్వన్నా. ఏయ్ తేపో తేపో పైసలు. అరే వెంకట్గా అన్నా డబ్బులు మొత్తం తెచ్చినాక కరెక్ట్ ఉన్నాయో చూసుకో. సరే అన్నా. పో తేపో తేపో పైసలు. నడు. వాడవే ఏమో చూస్తావు అన్నా. నువ్వేందన్నా గింత ముందరికి వచ్చినావు? నేను దాన్ని చెక్ రానా నువ్వు రానా నువ్వు రానా రానా. ఏందే ఏం చేస్తాను? చెక్ చేస్తానే. ఇది మా అన్న పెట్టుకున్న రూల్. రూలా? అవును. నీ రూల్ ఏంది, మీ అన్న రూల్ ఏందే? వెంకట్ ఏందిరా అది? అన్నా మరి చికెన్ కొడుతున్నానా? నడురా.
నన్ను కొట్టేది కాక మా చిక్కిని కొడతా. ఏంద్రా నీ లొల్లి? అమ్మ బిడ్డ మా వాళ్ళనే కొడతావానే? నీ సంగతి చెప్తా ఆగేస్తానా. ఏంది వాళ్ళు మనుషులు అనుకుంటానో బొమ్మలు అనుకుంటానో? గట్ల లేపి లేపి కొడతానవేంది? ఏం తింటానవే నువ్వు గంతగానం? అరే నువ్వు ఒక్కనివే ఉన్నావురా బ్యాలెన్స్. పొడుగు పొడుగు బొట్లు పెట్టి వాడలు వాడలు తిరుక్కుంటూ ఎవ్వరు ఇల్లు కడతాను, ఎవ్వరి దగ్గర పైసలు వసూలు చేద్దాం అని చూస్తాను వారా. మేడం అమ్మా నా కొడక ఇంకొకసారి ఈ ఏరియాలో ఎక్కడన్నా కనబడ్డావనుకో తోలు తీసి దండం కడతా. అబ్బా మేడం దండం పెడతా మేడం. ఇంకొకసారి ఈ ఏరియాలో కనబడం మేడం. ఏంది మేడం గట్ల గుద్ది గుద్ది చంపుతాను నువ్వు? అరే ఫస్ట్ అద్దాలు తీసి ఇడికెళ్ళి పోరా. లేవురా లేవు. అరే పార్రా. ఏందిరా? ఆగన్నా మేము కూడా వస్తామే. అమ్మ అది బొక్కతల గుద్దిందిరా, మామూలు గుద్దుడు గుద్దుడు కాదురా అది. నేను ఫస్ట్ చెప్పిందా అది కొడితే దవడ పనులు ఊడినా నాన్న. బొచ్చ అంతా నొత్తంది. అది నన్ను బొత్తల గుద్దుడుతో కింద పడ్డా చూడు, నడుం కలుక్కు అన్నదే. చెప్పురా. మనిషియా లేకపోతే ఐరన్ లేడీ అన్న? అరే వెంకట్గా అన్న మనం ఎంత కొట్టినా నీకు దెబ్బలు తాకుతలేవు కదా, అమ్మా అవు దీన్ని మన టీంలో పెట్టుకుందామా రా? అవునా? అవునన్నా. అడిగి రావన్నా. అరే అన్న ఏం కత్తిరా నేను పోయి అడిగత్తా. అడిగత్తా అన్న. పోయిరాప మరి. ఏ అట్లాంటిది ఒకటి ఉంటే మనకు బలమేరా కాదరా? సూపర్ అన్న. పోయిరాపన్నా. అన్నా ఏందిరా మన మేనరిజం అన్న. గిన్ని తన్నులు తిన్నాక కూడా మేనేజ్ అరా దాని దగ్గర? ఓ అన్న ఏంద్రా మళ్ళొచ్చినవేంది? కాదు మేడం, చిన్న రిక్వెస్ట్. ఇంకో డోస్ ఏమన్నా కావాలనా? అట్లా కాదు మేడం, మేము ఊళ్ళో ఎవరిని ఎంత కొట్టినా దెబ్బ తాకుతలేదు. మీరు మీ ఐరన్ రాడ్ తోటి వచ్చి ఒక్కొక్క గుద్దు గుద్దుతా మస్తు పైసలు వసూలు అయితే మేడం. ఏడున్నదిరా ఐరన్ రాడ్డు? ఇది ఐరన్ రాడ్ కాకపోతే ఏంటిది మేడం? నువ్వు కొట్టిన కొట్టుడు కడపంతో వస్తుంది. డ్రామాలు చెప్తానా వారా?